మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మీ కొరకు ఈ దేవుని సన్నిధానంలో అనుదిన కృప అనేటటువంటి కార్యక్రమంలో మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, ప్రేమస్వరూపి అయా, ఈ శ్రేష్టమైన ఉదయకాలపు యొక్క ఈ అనుదిన మన కార్యక్రమాన్ని ప్రభా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నాం. ఈ అనుదిన కృప అనే ఈ కార్యక్రమాన్ని ప్రభా ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం. ప్రభా అయా ప్రభా, మీ బిడలకు మీ జనులకు కావలసిన ఒక శ్రేష్టమైనటువంటి పలుకుల చేత ప్రభా వారితో మీరు మాట్లాడండి. విలువైనటువంటి నీ మాటలు వారి హృదయాలను వారి జీవితాలను కట్టడానికి ప్రభా మీరే సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో కూడా మీరే కృప చూపించి బలపరచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనాలు. ఈ దినము మీ కొరకు ఒక శ్రేష్టమైనటువంటి లేఖన భాగమును మీ కొరకు తెలియచేయటానికి ప్రభుని బట్టి ఇష్టపడుతూ ఉంటున్నాను. మ్యాక్సిమం ఈ కాలంలో ఈస్టరు అలాగే గుడ్ ఫ్రైడే యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు చనిపోయినటువంటి సందర్భానుసారముగాను మన కొరకు తిరిగి లేచినటువంటి విధానములను గురించి ప్రపంచమంతటా కూడా ఈ శిలువ ధ్యానములు అనేవి జరుగుతూ ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తము ద్వారా ఈ లోకానికి ఏం జరిగింది, ఆ రక్తము ద్వారా నేటి కాలపు క్రైస్తవ దేవుని బిడ్డల జీవితాల్లో ఏ కార్యసిద్ధిని చేసింది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. యేసయ్య రక్తము అనేటటువంటి విషయాన్ని గురించి మీతో ప్రభువుని బట్టి పంచుకోవటానికి ఇష్టపడుతుంటున్నాను. చదువుకుందాం దేవుని వాక్యము, పరిశుద్ధ గ్రంథము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకోగలిగితే, దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన ప్రీతియందు ఆయన రక్తము వల్ల మనకు విమోచనమును అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో యేసయ్య రక్తము వల్ల లేఖన భాగం సెలవిస్తూ ఉంది. ఆ విమోచన అనేటటువంటిది కలిగి ఉంది. ప్రతి విధమైనటువంటి శపితమైనటువంటి అనుభవాల నుంచి కావచ్చు, పాపం నుంచి కావచ్చు, ఇంకా ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి వాటి నుంచి కూడా యేసయ్య రక్తము ప్రతి వారికి ఏం కలుగు చేస్తుందంటే విమోచన, విడుదల అనేది కలుగు చేస్తూ ఉంది. అలాగే ఆ రక్తము వలన ఇక్కడ తెలియజేయబడుతున్న మాట ఏంటంటే ప్రతి వారి యొక్క అపరాధములు మానవుడు తెలిసి, మానవుడు తెలియక, మానవుడు మనవపూర్వకంగా తన ఇచ్చను బట్టి, తన అభిలాషను బట్టి, తన హృదయపూర్వకంగా చేసిన ప్రతి తప్పిదమునకు, ప్రతి అపరాధమునకు క్షమాపణ అనేది కలుగుతుంది యేసయ్య రక్తము ద్వారా. అయితే ఆ రక్తము ద్వారా కలిగేటటువంటి ఆ విమోచన, ఆ రక్తము ద్వారా ఈరోజు ప్రతి మానవునికి ఏం కలుగుతుందంటే క్షమాపణ. అంటే యేసయ్య రక్తములో విమోచన ఉన్నది, యేసయ్య రక్తములో మానవునికి క్షమాపణ ఉంది. అదేవిధంగా దేవుని రక్తము ద్వారా మానవ జీవితంలో ఏం జరుగుతుందనే కొన్ని మాటలు మీతో పరిశుద్ధ లేఖనములో నుంచి పంచుకుంటాను. చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుచున్నాము అని లేఖన భాగం సెలవిస్తుంది. యేసయ్య రక్తము ద్వారా మానవుని యొక్క పాపము, మానవుని యొక్క శాపము, మానవుని యొక్క ప్రతి విధమైనటువంటి వ్యర్థమైనటువంటి జీవితం నుంచి విడుదల చెందటమే కాకుండా ఆయన రక్తం ప్రతి మానవుణ్ణి కూడా ఏం చేయగలుగుతుందంటే నీతిమంతులుగా చేయగలుగుతుంది. ఎందుకంటే లేఖన భాగమే సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు,
ఒక్కడును లేడు అని లేఖనం సెలవిస్తూ ఉంది. నిజమే, మానవుడు తాను చేస్తున్నటువంటి ఇహలోక సంబంధమైన ఆలోచనలు, దురాశలు, అదే రీతిగా పాపంతో కూడినటువంటి కామాభిలాష కావచ్చు, క్రోధము కావచ్చు, ఇక రకరకాలైనటువంటి ఈ లోక సంబంధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, అదే కాకుండా అల్లరితో కూడినటువంటి వ్యర్థమైన కార్యాలు, వ్యసనములు, వ్యభిచారము, ఇంకా చెప్పుకుంటే రకరకాలైనటువంటి ఈ దుర్వ్యాపారంలో మానవుడు ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక తలంపు చేత ప్రతిసారి కూడా మానవుడు దేవుని దృష్టిలో పాపిగా మార్చబడుతూ ఉంటున్నాడు. అయితే వాక్యం అంటుంది ప్రతి మనుషుణ్ణి కూడా ఈరోజు లోకం ఏం చేస్తుందంటే అనీతిమంతుడిగాను, దోషిగాను, అపరాధిగా నిలబడుతుంది. కానీ యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే ఆ అనీతిమంతుణ్ణి, ఆ దోష క్రియలు కలిగిన వాడిని, ఆ అపరాధ భావము కలిగిన వ్యక్తిని దేవుని రక్తం ఏం చేయగలుగుతుందంటే నీతిమంతులుగా చేస్తుంది. అదే కాకుండా ఉగ్రత అనేటటువంటిది వారి యొద్ద నుంచి తప్పించటానికి యేసయ్య రక్తము మన జీవితాలకు ఉపయోగపడుతుందని లేఖన భాగము మనతో సెలవిస్తూ ఉంది. ఇంకొక మాటను కూడా లేఖన భాగం నుంచి మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఒక మాట వ్రాయబడుతుంది. మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ఆయన తమ వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము వలన ప్రతి పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. చూడండి, యేసుక్రీస్తు యొక్క రక్తము మనల్ని ఏం చేయగలుగుతుందంట? పవిత్రతలోనికి తీసుకువెళ్తుంది. ఎందుకంటే మానవుని యొక్క జీవితము ఆలోచనల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, ఇంకా చెప్పుకుంటూ పోతే వారి యొక్క కోరిక, వారి ఇచ్చ, వారి తలంపుల ద్వారా ఎప్పుడు ఈ హృదయం ఏమవుతుందంటే పాపయుక్తం అయిపోతూ ఉంటుంది. మానవుని యొక్క శరీరం ఎప్పుడూ కూడా కలుషితం అవుతూ ఉంటుంది. పైకి మనతో నవ్వుతూనే ఉంటాడు, పైకి చక్కగా మాట్లాడుతూనే ఉంటాడు, కానీ లోపల దుర్వ్యాపారముగా ఈ పాపం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ పాపం వల్ల వచ్చే జీతం ఏంటంట? మరణమై ఉన్నది. ఆ మరణములోనికి మానవుడు వెళ్ళకుండానట్లుగా యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేయగలుగుతుందంటే ఆ పాపిని పవిత్రపరచగలుగుతుంది. తనలో ఉన్న అపవిత్రత, తనలో ఉన్నటువంటి ఈ ఇహలోక సంబంధమైన మాలిన్యము మొత్తాన్ని కూడా కడిగివేసి పవిత్రపరచగలుగుతుంది యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రక్తమని లేఖన భాగం సెలవిస్తుంది. ఆ రక్తము మనుషుణ్ణి ఆయన ఎదుట నిలబడుటకు యోగ్యము కలిగినటువంటి పవిత్రతలోనికి యేసయ్య రక్తం తీసుకువెళ్తా ఉంది. అదే రీతిగా ఆయన రక్తం మన జీవితాల్లో ఇంకా ఏం చేయగలుగుతుందంటే లేఖన భాగాల్లో చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది, చదువుకుందాం. సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందైనను పరలోకమందైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెనని తండ్రి యొక్క అభిష్టమాయను. చూడండి, యేసయ్య రక్తము దేవునికి మానవునికి మధ్య ఏం కలుగు చేస్తుందంట? ఒక సంధి, అనగా ఒక సమాధానము. ఎందుకంటే ఈరోజు మానవుడు దేవునితో ఎలా ఉంటున్నాడు అంటే, ఆయన దేవుడు ఈ సమస్త సృష్టికి నిర్మాణకుడు, సమస్త లోకములో చతుష్పాద జంతువులైన మానవునైనా ఈదేటటువంటి ఆ జంతువులైన ప్రతి జల చల రాసులు ఈ లోకముల సమస్తాన్ని దేవుడు కలుగు చేశాడు. ఆ కలుగు చేస్తున్నటువంటి ఈ సమస్తము కూడా దేవుడు చెప్పిన మాట కంటే, దేవుడు చెప్పిన ఆలోచన కంటే ఈరోజు మానవుడు కావచ్చు, లోకం కావచ్చు, విరుద్ధంగా, అంటే దేవుని
ఆలోచనకు దేవుని మాటకు లోబడకుండా వారికి ఇష్టానుసారంగా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాల్లో దేవునికి అయిష్టమైనటువంటి జీవితంలో మనుషుడు జీవిస్తున్నాడు. ఎక్కడ చూసినా తన ఇష్టాన్ని, తన ఆలోచనని, తన ఉద్దేశాలను నెరవేర్చుకుంటున్నాడే కానీ దేవుడు మానవుని ఎలా బ్రతకమన్నాడో, ఎలా జీవించమన్నాడో, ఎలా బ్రతికితే జీవితాలు బాగుంటాయని చెప్పాడో అవి ఆలోచించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి భావపూర్వకమైన ఇచ్చలను నెరవేర్చుకోవటానికి మనుషుడు వెళుతున్నాడు. అందుకే దేవుడు ఎప్పుడైతే ఏ మానవుని యొక్క జీవితాన్ని చూసి ఒకవేళ ఆయన కోప చిత్తుడై వారిని నశింపజేస్తాడేమోనని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన రక్తము ద్వారా దేవునితో మానవునికి మధ్య ఒక సంధి, అంటే ఒక సమాధానం, ఈరోజు కాకపోయినా రేపైనా దేవుని వాక్యం చేత కావచ్చు, దేవుని సన్నిధిలోనికి వచ్చి కావచ్చు, అతని జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. కాబట్టి ఆ మార్పు కలుగు నిమిత్తము ఆ వ్యక్తికి దేవునికి మధ్య యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే సంధి చేస్తుంది. శిక్షకు వారిని గురి చేయకుండా, శిక్షకు లోను అయిన వాడు ఉండకుండానట్లుగా దేవుని రక్తము వల్ల మానవునికి దేవునికి మధ్య ఒక సంధి, ఒక సమాధానము అనేటటువంటిది దేవుని రక్తం ఏం చేయగలుగుతుందంటే నిశ్చయింపజేయగలుగుతుంది. అలాగే ఆయన రక్తము చేయగలిగేటువంటి కార్యము ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకోగలిగితే ఒక మాట ఉంటుంది. అయినను మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. మునుపు మనందరము కూడా దేవుని ఎరగక మునుపు, దేవుని తెలుసుకొనక మునుపు, దేవుని సన్నిధికి రాక మునుపు ఈ లోకం మనని దేవునికి, దేవుని యొక్క ఆలోచనలకి, దేవుని ఉద్దేశాలకి, సృష్టికర్త అయిన దేవునికి మనం దూరస్థులం అయి ఉన్నాం. ఎందుకంటే అప్పుడు మన మనుజాశలను బట్టి, మన ఆలోచనలను బట్టి మన యొక్క ఇహలోక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైపోయి మన మనస్సుకు నచ్చినట్లుగా మన జీవితాలు బ్రతికించబడ్డాయి. అప్పుడు పాపములో ఉన్న, శపితమైన బ్రతుకులో ఉన్న అది మనకు ఆనందాన్ని కలుగు చేసింది. ఎప్పుడైతే దేవుని వాక్యం నేను పట్టుకుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం చేత నీవు సంధించబడ్డావో, నీ బ్రతుకు బాగు చేయబడ్డదో, అప్పటి నుంచి మునుపు దూరస్థులమై దేవుని యొక్క వాక్కు లేక, దేవుని సన్నిధి లేక, దేవుని యొక్క వాక్చాతుర్యం చేత దేవుని మాట లేక బాధపడుతున్న మనము ఆయన రక్త ప్రోక్షణ వలన మనల్ని ఏం చేసిందంటే సమీపస్తులు, దగ్గరగా. ఎంత దగ్గరగా అంటే ఆయన సన్నిధికి వచ్చి, నాకు ఈ కష్టం ఉన్నది, నాకు ఈ ఇబ్బంది ఉన్నది, నాకు ఈ పరిస్థితి ఉన్నది, నా జీవితం, నా కుటుంబం, నా బిడలు, నా పరిస్థితులు ఇలాగున్నాయని దేవుని ఎదుట నీవైనా నేనైనా ఆరాధిస్తున్న సకల జనులైన ప్రభు ఎదుట ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన నీకు నాకు సమీపముగా ఉండి నీ అక్కరతలో, నీ కన్నీటిలో, నీ దుఃఖములో, నీ వేదనలో, నీకు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో కూడా ఆయన సమీప బాంధవ్యుడిగా ఉండి నీకేం చేస్తున్నాడంటే సహాయము చేయువాడిగా ఉన్నాడు. అందుకే ఆయన రక్తము ఒకప్పుడు దూరస్థులమై ఉన్నాం, ఒకప్పుడు లోకానికి దగ్గరస్తులై ఉన్నాం. దేవుడు ఆ లోకమనే బంధకాల నుంచి విడిపించి ఆయనకు దగ్గరగా, ఆయనకు సమీపస్తులుగా చేసి ఆయన ఎల్లవేళలా ప్రతి సందర్భంలో నీవు ఆయనకు ప్రార్థించినప్పుడు నేను దగ్గరవానిగా ఎంచుకొని నీతో దేవుడు ఏం చేస్తుంటున్నాడు అంటే మాట్లాడుతూ, నీ అవస్థతలు, నీ అక్కరతలు తీస్తూ, నిన్ను పెంచి పోషిస్తూ ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నడిపిస్తూ ఉన్నాడు. ఆయన రక్తము మనల్ని సమీపస్తులుగా చేసి ఆయన సమీప బాంధవ్యాన్ని ఇచ్చి ఈ లోకంలో నడిపిస్తుంది. అలాగే యేసయ్య రక్తం చేసే కార్యము మరొక మాట మనం చదువుకోగలిగితే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అందరు తీసి చదువుదాం. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనంలో ఒక మాట వ్రాయబడుతుంది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. చూడండి, గొర్రెపిల్ల యొక్క రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి
వారు ఏం పొందుకున్నారంటే జయ జీవితాన్ని పొందుకోగలిగారు. మన ప్రభు అయిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచి మన కొరకు ఆయన రెండవ రాకడ అనేది సిద్ధపరుస్తూ ఇహలోకములో మానవ జీవితం భారమైన, పాపమైన, శపితమైన అనుభవాల్లో నుంచి మనల్ని పైకి లేపి ఆ రక్తము ద్వారా మన జీవితాల్లో క్షమాపణ ఇచ్చి, ఆ రక్తము ద్వారా విడుదలనిచ్చి, పరిశుద్ధులను చేసి, పవిత్రులను చేసి, ఈ లోక మాలిన్యము మనకు అంటకుండునట్లుగా, ఈ లోకపు దురాశల చేత చెడిపోకుండునట్లుగా ఈ రక్తం ఎల్లప్పుడూ కూడా మన మీద వాక్యము ద్వారా కావచ్చు, ప్రార్థన ద్వారా కావచ్చు, దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి ప్రతిసారి, ప్రతి సందర్భంలో ఈ రక్తము మన మీద ప్రోక్షింపబడుతూ, ఈ రక్తం ఏం చేస్తుందంటే ఆ గొర్రె పిల్ల యొక్క రక్తము ద్వారా ఈరోజు ఆయన ఇచ్చేటటువంటి సాక్ష్యమును బట్టి మనం ఏం పొందుకుంటున్నామంటే జై జీవితాన్ని పొందుకుంటున్నాం. ఎందుకంటే ఇది వరకు దేవుని ఎరగనప్పుడు ఉన్నటువంటి అపజయాలు, దేవుని ఎరగనప్పుడు కలిగినటువంటి దుఃఖాలు, దేవుని ఎరగనప్పుడు కలిగినటువంటి నష్టాలు విభిన్నమైనవి. కానీ యేసయ్య రక్తము నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే జయ జీవితంగా మార్చగలుగుతుంది. ఎందుకంటే పాపం నుంచి విడుదలైన వ్యక్తికి, సంఖ్యలు విడిపించబడిన వ్యక్తికి ఎంత స్వేచ్ఛ ఉంటుందో, పాపం అనే బంధకము, పాపం అనేటటువంటి విధించబడినటువంటి ఆ శిక్ష నుంచి నీవు తప్పించబడినప్పుడు నీలో ఒక స్వతంత్రత ఉంటుంది. చక్కగా ప్రార్థన చేసుకోగలుగుతావు, చక్కగా నడుచుకోగలుగుతావు, మంచి జీవితాన్ని గడపగలుగుతావు. ఆ పాపం అనే బంధకాలు అనేవి నీ జీవితంలోకి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక గొప్ప స్వాతంత్రత అనేది వస్తుంది. ఆ స్వాతంత్రత భావస్వేచ్ఛ కావచ్చు, మంచి జీవితం కావచ్చు, మంచి బ్రతుకు కావచ్చు, ఇంకా చెప్పాలంటే నీ జీవితాన్ని అద్భుతంగా మలచగలుగుతుంది. అందుకే గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆ రక్తం ప్రోక్షింపబడటం ద్వారా నా జీవితం మారింది, నా కుటుంబం మారింది, నా భవిష్యత్తు మారింది, నా పరిశుద్ధతలో ఆయనతో కూడా కలిసి బ్రతకటానికి, ఆయనకు కలిగిన సంపూర్ణతలో నీవు నేను ఉండటానికి ఈ రక్తం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. అదే కాకుండా ఈ స్వాతంత్రము ద్వారా, రక్తము కలుగు చేసే ఈ స్వాతంత్రత ద్వారా ఒక జై జీవితం నీవు తలపెట్టింది, నీవు చేయనది, నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలంలో కూడా ఒక గొప్ప విజయాన్ని యేసయ్య రక్తము కలుగజేస్తుంది. కాబట్టి ఆయన రక్తము ద్వారా మీ జీవితాలు, మీ బ్రతుకులు, మీ కుటుంబాలు ఏం చేయబడతాయంటే కట్టబడటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక మాట చివరిగా మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథము యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54 వచనంలో చక్కటి మాట వ్రాయబడుతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయము 53, 54. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తమును తాగితే కానీ మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినములలో నేను వానిని లేపెదను అనే చక్కటి మాటను తెలియజేస్తున్నాడు. అంటే మనము మన మందిరాల్లో దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు ప్రభు బల్లారాధన అనే ఒక కార్యక్రమం ఉంటుంది. ఆ ప్రభు బల్లారాధన ఇచ్చేటప్పుడు సేవకులు ఏం చెబుతూ ఉంటారంటే, ఇది మీ కొరకు విరవబడిన యేసయ్య శరీరము, ఇదిగో మీ కొరకు చిందించబడిన యేసయ్య రక్తమని వాటిని విరిచి మనకేం చేస్తూ ఉంటారు, పంచి పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా వారి వారి సంఘాల్లో, వారి వారి మందిరాల్లో వారు వెళుతున్నప్పుడు ఈ యొక్క ఆయన శరీరం అనే రొట్టెను, ఆయన రక్తం అనేటటువంటి ద్రాక్షారసంలో పాలిభాగస్తులు అవ్వాలి. ఎందుకంటే ఈరోజు చాలామంది వారి దోషక్రియలను బట్టి కావచ్చు, వారి మనసులో ఉన్నటువంటి అపవిత్రతను బట్టి కావచ్చు, ఇంకా చెప్పాలంటే వారి అనాలోచనలను బట్టి కావచ్చు, వారి ఐతిక విచారాలను బట్టి కావచ్చు, కొద్దిమంది దేవుని బల యొద్దకు ఏం చేయరంట, సమీపించరు. లోకంలో కార్యాలన్నీ చేస్తారు, అన్నిటిలో చేవేస్తారు, కానీ దేవుని రక్త మాంసాల్లో పాలిభాగస్తులు అవ్వటానికి వారికి ఏమి రాదు, మనసు రాదు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒకసారి రక్షింపబడి బాప్తీసం పొందుకుని ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపములు అన్నీ
కడిగివేయబడి అయ్యో దేవుని యొక్క రక్తము చేత ప్రోక్షింపబడి ఆ పరిశుద్ధపరచబడిన రక్షణ అనుభవం కలిగిన ప్రతి క్రైస్తవుడు వారి వారి మందిరాల్లో దేవుని బలలో అయ్యో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే ఈ శరీరం తినువాడే అయ్యో నిత్య జీవమునకు వారసుడవుతాడు. అంచె దినమున ఆయన చనిపోయి అయ్యో మన కొరకు తిరిగి లేచి ఒక దినమున రాబోతున్నాడు వధువు సంఘాన్ని పరలోకానికి తీసుకువెళ్ళటానికి. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నిన్ను పరలోకం కొనిపోవాలి అని నీవు ఆశ కలిగి ఉంటే, నేను ఆశ కలిగి ఉంటే దేవుని బలలో ఏం వేయాలంట? చేయి వేయవారిగా ఉండాలి. ఈ బలను కానీ ఆయన రక్తమాంసాలు కానీ నిర్లక్ష్యం చేసిన వాడు నిత్య జీవమునకు ఏమాత్రమో పాత్రుడు కాదని, ఆయన చనిపోయిన తర్వాత కూడా అగ్ని ఆరదు, పురుగు చావని నరకమే. ఎందుకంటే దేవుని రక్తమాంసాల్లో పాలుభాగస్తులైనప్పుడు మన దోషములు మన అపరాధములు కడుక్కోవటానికి, ఎందుకంటే దేవుని బల్ల దగ్గరకు వచ్చేటప్పుడు మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి. కాబట్టి మనుష్యుడు భయపడి పాపము చేయకుండానట్లుగా మనుష్యుడు భయపడి జాగ్రత్త కలిగి నడుచుకుంటాడు. లేకపోతే తన మనస్సుకు నచ్చినట్లుగా తన ఇచ్చను బట్టి బ్రతుకుతా ఉంటాడు. ఈరోజు జీవితాలు అయ్యో ఈ లోకంలో ఎలా ఉన్నాయంటే వారి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. అందుకే లోకంలో పాపం విస్తరిస్తుంది. ఆ పాపం వల్ల వచ్చు జీతం మరణం. మానవుని జీవితంలో ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి అయ్యో దేవుడు నీకు ఇచ్చినటువంటి వయసు, బలము, శక్తి, ఆరోగ్యం ఉన్నప్పుడే ఆయనను నమ్ముకో, ఆయనను విశ్వసించు. ఆయన రక్తము చేత కడగబడి ఆ రక్త ప్రోక్షణలో ఉన్నటువంటి క్షమాపణ, విమోచన, సమాధానము, ఆయనతో సంధి, అలాగే నిత్య జీవము పొందుచు ఆయనతో కూడా లేపబడే అనుభవాన్ని ఆయన రక్తం వల్ల మనందరము సంపాదించుకుందుముగాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి మీ కుటుంబాలను బలపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీ లేఖనాన్ని బట్టి చక్కటి విషయాలు మీరు మాకు తెలియజేశారు. అందరిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. మీ రక్తంలో ఉన్నటువంటి విలువైన విషయాలు మాకు తెలియజేశారు. ఆ విలువైన విషయాలు తెలుసుకున్నటువంటి మేము అయా మీ రక్తం వల్ల కలిగేటటువంటి అయా తండ్రి క్షమాపణ, విమోచన, పవిత్రత, అలాగే సమాధానము, సంధి, ఈ విషయాలన్నిటిని బట్టి మా జీవితాలు కడుక్కుని సరిచేసుకుని అయా మా బ్రతుకులను అయా నీ ఎదుట అయా చక్కగా క్రమబద్ధీకరించుకున్నట్టుకు సహాయం చేసి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్.